మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా స్థానిక భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించి రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించారు. సురాజితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి. గణపతి దక్ష సూర్యవిఘ్న వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం కార్యక్రమాన్ని నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మధ్యల రమేష్, బల్ల యాదగిరి, బల సుధాకర్, కర్రె నరేందర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. సముదేలాగం జ్ఞాన శుద్ధార్థి లభ్యతే జ్ఞానం లభ్యాం పరాం శాంతి మచిరే నాదిగచ్చతి అన్నాడు. ధర్మ సంస్థాపనాకాయ సంభవాన్ని యుగే యుగే అనేటువంటి పరమాత్ముడు ప్రతి ఒక్క యుగంలో కూడా ఉపయోగిస్తుంటాడు. ఈ మానవ లోకంలో మననేటువంటిది ఏదైతుందో ఈనాడు శ్రావణ మాసము పూర్ణిమ దివసి మార్కండేయ యొక్క దినోత్సవం కాబట్టి ఈనాడు పొద్దున్నే మన యొక్క మార్కండేయ దేవంలో రామాయంపేటలో ఈ రుద్రాభిషేకం అనేటువంటి చక్కగా అందరితో భక్తులందరితో పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి భక్తులందరితో వైభవంగా ఈ యొక్క అభిషేక పూజ ఇంతవరకు దాకా జరిపించున్నాం. దాని యొక్క ఫలితము శ్రద్ధతో కూడినటువంటి శ్రవణధనం నిజాష్టములతో ఉన్నట్టు శ్రవణాధానం దాని ఫలం అనేటువంటి అందరికీ కూడా వస్తుంది. ఈ యొక్క ఫలదాయకం అందరూ కూడా చోట్లో వెళ్తున్నారు. యజ్ఞం తర్వాత అందరూ కూడా యజ్ఞోపవీత ధారణము గావిస్తుంటారు. భగవంతుని యొక్క ఆశిస్సు బంగారు భవిష్యత్తు అందరికీ ఉంటుంది. శుభదినం నాడు అందరూ పాల్గొని ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది అయితే అందరూ కూడా దర్శనం కానీ పాల్గొనరని శ్రద్ధాభక్తులు కూడా. జై జై మార్కండేయ. రామాయంపేట పట్టణంలో ఉన్నటి మార్కండేయ దేవస్థానంలో ఈరోజు మన జంధ్యాల పౌర్ణమి సందర్భంగా మన పద్మశాలి కుల బాంధవులందరూ రావడము జరిగింది. పొద్దున ఉదయం 5:30 నుండి మొదలుకొని గణపతి పూజ, తదనంతరం మనకు శివునికి అభిషేకాలు, అలంకరణ. ఈ కార్యక్రమానికి మహిళలు కూడా అందరు పెద్ద సంఖ్యలో రావడం ఆనందదాయకం. అందరు భక్తులు కూడా అందరూ సరైన సమయానికి రావడం, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 8:30 మనకు యజ్ఞ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు గాయత్రి హోమం చేస్తారు. హోమం చేసిన తర్వాత మనకేంటంటే గాయత్రి వేసుకోబడుతుంది. ఇక్కడనే ప్రతిసారి లాగే మనకు ఇప్పుడు 8:30కు స్టార్ట్ అవుతుంది. 9:30, 10 గంటల వరకు అన్ని కార్యక్రమాలు ఈరోజు చేయబడతాయి. మనం పవిత్రంగా ఏంటంటే భావించే మన గాయత్రిని మనం ఇక్కడ గుళ్ళో వేసుకోవడం ఆనందదాయకం. సందర్భంగా మన పద్మశాలి కుల బంధువులందరికీ, సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు మన పద్మశాలి సంఘ సభ్యులకు నా శుభాకాంక్షలు.